అది సో నిజమే. జనాలు కూడా అదే అనుకుంటున్నారు అది మనకి. యాక్చువల్లీ. సో, ఇప్పుడు వీళ్ళు నాకు అదే అనిపించింది సార్. టు బి ఫ్రాంక్ యాక్చువల్లీ సెలెబ్స్ అందరూ గూడా అసలు ఓపెన్ అప్ అయ్యి ఆడుతున్నారనైతే నాకైతే అనిపించలేదు. హ్మ్. ఎందుకంటే సమ్‌వేర్ వాళ్ళ సీ ఇప్పుడు కామన్ మ్యాన్ ఎలా ఉంటారండి, వాళ్ళేంటంటే కొంచెం రా‌గా ఇన్ ద సెన్స్ వాళ్ళు కెమెరా ముందు ఒక రకంగా, కెమెరా ఉందని కాషియస్‌గా అట్లా హ్మ్. ఉండరు. వాళ్ళ అవును. డైలీ లైఫ్‌లో ఎట్లా ఉంటారో, వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎట్లా ఉంటారో, నైబర్స్‌తో ఎలా ఉంటారో, రిలేటివ్స్‌తో ఎలా ఉంటారో అలాగే ఉన్నారని అనిపించింది. ఓకే. వోకల్ అనిపించారో, మాటలన్నీ నచ్చలేదో అది పాయింట్ ఔట్ చేస్తే దట్స్ ఫైన్. బట్ హ్మ్. అలా కంపేర్ చేసుకున్నా గూడా అసలు ఇప్పుడు ఇంతకు ముందు సో కాల్డ్ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు హ్మ్. ఓనర్స్ అయ్యారో వాళ్ళైతే అవును. ఇంకా అసలు ఓపెన్ అప్పే అవ్వలేదు గదా! బికాజ్ దే నో హౌ కెమెరా ముందు ఎలా ఉండాలో, ఆఫ్ ది కెమెరా ఎలా ఉండాలో దే నో. బికాజ్ వాళ్ళ డైలీ అవును. లైఫే డైలీ అది. లైఫ్ అదే అది. కదా! సో, ఆబ్వియస్‌లీ ఇంకా స్టిల్ కెమెరా ముందే ఉన్నట్టే ఉన్నారు. నాకు వాళ్ళేదో అన్నగారి కుటుంబం లాగానే అన్న, చెల్లి, అక్క, ఒక తమ్ముడు సీరియల్ అనేది నడుస్తున్నట్టు ఎగ్జాక్ట్‌లీ. నడిపిస్తున్నారు వాళ్ళు. అది కూడా స్పెసిఫికల్లీ వాళ్ళ వల్ల. వాళ్ళ వల్ల. ఇప్పుడు ఈ కామనర్స్ ఎవరైతే ఓపెన్ అప్ అయ్యి వాళ్ళ వాళ్ళ గేమ్ చూపిస్తున్నారో వాళ్ళని కూడా ఎక్కడో చోట సప్రెస్ అయిపోయారు. వాళ్ళని కూడా ఇంకా వీళ్ళని ఫాలో అయిపోతున్నారు అనేసి నాకు అనిపించింది. ఇది నా యాక్చువల్‌గా నా ఒపీనియన్. ఐ డోంట్ అంతే. నో హౌ ఇట్ గోస్. బయటకి ఎలా అనిపిస్తదో నేను కూడా జనాలకైతే. మా మాస్క్ మ్యాన్ లెక్క రియాలిటీ చెప్తున్నాను. అది ఉన్నది ఉన్నట్టు ఆబ్వియస్లీ చెప్పాలి. అట్లీస్ట్ అవును. అది కూడా మాట్లాడకపోతే ఇంకా ఇంకా ఎట్లా అది అనిపిస్తదనంటే ఇక అంతే. మనకు కూడా స్క్రిప్ట్ రాసిచ్చేస్తే బయట ఉన్న జనాలకు కూడా మనం కూడా వాళ్ళిద్దరిని అదే కూడా స్క్రిప్ట్ మాట్లాడేస్తాం. అనుకుంటారు. అయిపోతది ఇంకా. సో, హ్మ్. ఆబ్వియస్లీ ఇప్పుడు బయట ఇదే అనిపిస్తుంది యాక్చువల్‌గా కామనర్స్ గేమ్ గూడా వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు. అండ్ వాళ్ళలో ఉన్న ఒరిజినాలిటీ కూడా పోతుంది. హ్మ్. లేని ఒరిజినాలిటీ తీసుకురావాలి గానీ, ఉన్న ఒరిజినాలిటీని పోగొట్టేస్తే అది వర్కౌట్ కాదది. చూద్దాం ఎట్లా తీసుకెళ్తారో షోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 'బిగ్ బాస్' అనేసరికి ఒక గ్లామర్ షో లాంటిది. ఎగ్జాక్ట్‌లీ. అలాంటిది అతనికి అరగుండు కొట్టేయడం, తర్వాత పూర్తిగా గుండు కొట్టేయడం యాహ్! అసలు ఎలా అనిపించింది? నేను యాక్చువల్‌గా ఈ విషయంలో గూడా ఇప్పుడు ఆబ్వియస్లీ 'బిగ్ బాస్'కెళ్తున్నారంటే ఇన్ని చూసాము, ఇన్ని ఎపిసోడ్స్ చూసాము. ఎటువంటి టాస్క్స్ ఉంటాయి, అవును. ఎంత ఎమోషనల్ టాస్క్స్, అసలు ఎంత వరకు గెట్ ఆన్ అవ్వగలుగుతారనేది కొన్ని మాట్లాడుకుంటాం మనం. సో, ఈ హ్మ్. విషయం గూడా మేము ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. ఇట్లాంటివి వస్తే ఇప్పుడు నడుస్తుంది. గాడ్స్ గ్రేస్ అంతా బావుండి ఇన్ కేస్ నీకు నిజంగానే లక్ బావుండి ఛాన్సొచ్చి ఎప్పుడో ఎండ్ ఆఫ్ ది సీజన్‌లో ఇట్లాంటి టాస్క్‌లొస్తే నువ్వు చేస్తావా అనేసి నేను అడిగా ఆల్రెడీ. ఓకే. షేవ్ చేసుకోవడం, హెయిర్ అది ఇది అని అంటే హ్మ్. చూద్దాం అప్పుడున్న సిట్యుయేషన్, అప్పుడున్న ఇంటెన్సిటీని బట్టి మేబీ చేయాల్సొచ్చుకుంటే చేస్తాను అని జెప్పేసేసి అని అన్నారనమాట. బట్ ఇమ్మీడియేట్‌గా అది ఇంత షార్ట్ పీరియడ్‌లోనే జరుగుతదా అనేసేసి నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆ రోజు హ్మ్. మార్నింగ్ షూట్ కంప్లీట్ చేసుకొని 4:00కి ఇంటికొచ్చారు. హ్మ్. నేనసలు డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నేను షాక్ అసలు. ఓకే. తను మరి నిజంగా చాలా ఎమోషనల్. తను చాలా లోపల ఫీల్ అవుతున్నా కూడా హ్మ్. హీ మెయింటైన్డ్ దట్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ బికాస్ ఆఫ్ మీ అన్నమాట. సో, ఓకే. నేను ఆబ్వియస్లీ కళ్ళంట నీళ్ళు పెట్టేసుకున్నాను ఆయన్ని చూడంగానే. సో, హ్మ్. నేను ఇంకా లో అవ్వకూడదని చెప్పేసేసి తనేంటంటే ఇది 'బిగ్ బాస్' మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు. హ్మ్. హెయిర్ పోన్‌లే వచ్చేస్తది మళ్ళీ అని చెప్పేసేసి అన్నారు. అదే హాఫ్ హెయిర్‌తోనే ఇంటికొచ్చారు. బట్ తర్వాత కూడా దాని గురించి ఏదైతే ఎట్లాగైతే బయటకొచ్చిందో ఆబ్వియస్లీ హ్మ్. ఇప్పుడు వచ్చింది కూడా 2 వర్డ్స్ బయటకొచ్చినప్పుడు ఒక పర్సనే ట్రోల్ అవుతున్నారు. అవును. ఓకే. సో, అది నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే ఇప్పుడు ఆ మనిషి తనకి స్వతహాగా అలా చేసుకొని ఏమి ఎళ్ళలేదు. ఇష్టంగా చేసుకొని ఏమి ఎళ్ళలేదు. హ్మ్. షోకి రెస్పెక్ట్ ఇస్తూ అగ్ని పరీక్షలో ఏదైతే డేర్ అని చెప్పేసి అన్నాడో దాంట్లో చాలా టాస్క్‌లు జరిగినాయి. డబ్బులేయించుకోవాలి, బిర్యానీ తినాలి, బెలూన్ పగలగొట్టాలి, హ్మ్. ఫోన్ పగలగొట్టాలి అనేది అవును. అవన్నీ గూడా ఇప్పటికి కూడా స్టిల్ ఎమోషనల్‌గా ఎవరు అక్కడే స్టక్ అయిపోయి లేరు. ఏ యెస్. డేర్‌లో గూడా మీరు చూసుకుంటే. అవును. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డేర్. తర్వాత గూడా మళ్ళీ గ్రాండ్ లాంచ్ రోజు గూడా మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోవాలన్నారు. మళ్ళీ హ్మ్. షోలో ఎంటర్ అయ్యే ముందు రోజు గూడా మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోవాలన్నారు. మళ్ళీ ఈ షోలో గూడా మళ్ళీ సీజన్ మొత్తం మీరు ఇట్లానే ఉండాలి. మీరు ఇంట్లో సీజన్ ఉన్నంత మొత్తం. అదే అన్నారు గదా! నాగార్జున గారు అన్నారు గదా! స్టేజ్ మీద. ఇప్పుడు మొత్తం ఈ మీరు హౌస్‌లో ఎన్ని రోజులుంటే అన్ని రోజులు మీరు ఇట్లానే ఉండాలి అని జెప్పేసేసి అన్నారు. హ్మ్. దానికి కూడా ఐ యామ్ ఎ మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని జెప్పి ఈయన అంత దాన్ని ఇప్పుడు గ్లామర్ ప్రపంచం హ్మ్. ఏది మ్యాటర్ చేస్తది? ఫస్ట్ లుక్సే మ్యాటర్ చేస్తది అవును. ఫస్ట్. సో, అలాంటి పొజిషన్‌లో గూడా ఆ పర్సన్ అంత గ్లామరస్‌గా ఉండి మీరు మా ఛానెల్‌లో ఫోటోస్ చూస్తే చూసా. తెలుస్తది మీకు చూసా. యాక్చువల్‌గా. సో, అంత ఉండి గూడా మనిషి అంత దాన్ని ఇంకా స్టిల్ ఆ గ్రేస్‌తో క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు ఏదైతే ఇది చూపిచ్చారో థట్ ఈస్ నాట్ గుడ్. ఆ 2 విషయాల్లో గూడా ఆయనది రియాక్షనే ఎక్కడైనా సరే. హ్మ్. ఎందుకంటే ఆయన రెడ్ ఫ్లవర్ అనే వర్డ్ ఏదైతే యూజ్ అవును. చేసినప్పుడు గూడా యాక్చువల్లీ ఆహ్, ప్రియాను, శ్రీజ సమ్‌వేర్
రోజ్ ఫ్లవర్ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు, రెడ్ ఫ్లవర్ అని సంథింగ్ ఏదో మాట్లాడుకుంటుంటే ఈయన ఏమన్నారు, ఆహా ఇంత ముందు రెడ్ ఫ్లవర్ అని కూడా మాట్లాడుకున్నారు అని చెప్పేసి అన్నారు. మాట్లాడుకున్నారు అని అంటే సమ్వన్ ఎవరో మాట్లాడుకున్నారు. అప్పుడు ప్రియా హ్యాండ్ రేస్ చేయడం చూసాను నేను. సో ఏం జరిగింది అనేది ఆబ్వియస్లీ మనకి అన్నిసార్లు వీడియో చూస్తే తప్పి మనకు తెలిసింది. ఇప్పుడు వాళ్ళకి ఆ క్లారిటీ కూడా రావట్లేదు, ఎందుకంటే అదొక కాన్వర్జేషన్ వైజ్ గా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం కూడా చాలా మాట్లాడుకుంటాం, మనకి అన్ని గుర్తుండవు. ఇప్పుడు ఆబ్వియస్లీ అది చూసినప్పుడు తెలుస్తుంది జనాలకి ఇప్పుడు అది ఏం జరిగింది, ఎగ్జాక్ట్లీ అసలు ఏం మాట్లాడారు అనేది. ఇప్పుడు అదే పొజిషన్ లో ఈయన ఉంటే మాత్రం డెఫినెట్ గా ఈయనే ఆ వర్డ్ అన్నారంటే డెఫినెట్ గా అవును నేనే అన్నానని చెప్పి ఈయన అనకపోయినా కూడా హీ సెడ్ సారీ. నాగార్జున గారి ముందు సారీ చెప్పారు, ఇమాన్యుయల్ బ్రదర్ అని చెప్పేసి సారీ చెప్పారు, హీ యాక్సెప్టెడ్ ఇట్. సో నేను అదే చెప్తున్నాను కదా, బట్ స్టిల్ ఆ వర్డ్ ఏదైతే ఆయనకి ఇప్పుడు ట్రోల్ చేయడం కానీ ఏదైనా ఇది చేయడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ థింగ్. ఎందుకంటే ఆయన స్టిల్ క్యారీ చేస్తున్నారు షోకి రెస్పెక్ట్ ఇస్తూ. సో షో పట్ల ఆయన ఏదైతే చూపిస్తున్నారో సో ఆయన పట్ల కూడా అదే చూపిస్తే కొంచెం బాగుంటది అనేది నా ఒపీనియన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.